లేటెస్ట్ యూపీఎస్సి అప్డేట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. యూపీఎస్సికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం కొత్త పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. దాని గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఎస్సి ఉద్యోగ భర్తీ పరీక్షల దరఖాస్తుల్ని ఆన్లైన్ పద్ధతిలో నింపి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తేలికగా వీలు కల్పించే ఒక కొత్త పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. యూపీఎస్సీ గురించి మీకు తెలిసిందే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులోకే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్ ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇందులోకి రావడం జరుగుతుంది. దరఖాస్తుదారులంతా తమ దరఖాస్తులను భర్తీ చేసి సంబంధిత డాక్యుమెంట్లను యూపీఎస్సి ఆన్లైన్ .nic.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. గతంలోని వన్ టైం మాడ్యూల్ ఇకపై చెల్లుబాటు కాదు. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి నిమిషంలో హడావుడి పడవలసిన అవసరం లేకుండా ఈ పోర్టల్ను అభ్యర్థులకు సహాయపడుతుందని తెలియజేయడం జరిగింది. దరఖాస్తు పద్ధతికి సంబంధించిన వివరాలు హోమ్ పేజీలోని సూచనలో చూడొచ్చు. అభ్యర్థులు ఆధార్ కార్డును తమ గుర్తింపు పత్రంగా ఉపయోగించాలి. ఇది గుర్తింపు వెరిఫికేషన్, అథెంటికేషన్ సులువుగా పూర్తయ్యేందుకు ఉపయోగపడుతుంది. అన్ని పరీక్షలకు శాశ్వతమైన ఏకరూపమైన గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఈ విషయం గమనించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ కొత్త పోర్టల్ నుంచి కంప్లీట్ చేసుకోండి. దీనివల్ల ఉద్యోగ ప్రకటనలు వెలువడే సమయంలో ఈ రిజిస్ట్రేషన్ మీకు చాలా సహాయపడి చివరి నిమిషంలో ఎటువంటి కంగారు లేకుండా మీకు సబ్మిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కావున ఈ విషయం గమనించి మరింత మందికి తెలిసేటట్టుగా షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిదాకా పూర్తి చేయండి. అవసరమైన వారికి, తెలిసిన వారికి, చదువుకునే వారికి ఉపయోగపడే సమాచారాన్ని అందించే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నమ్మ. జై హింద్.